హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రిజర్వేషన్లపై నిరసనలు ఉద్రిక్తంగా మారాయి బంగ్లాదేశ్లో. 1970లలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంలో పాల్గొన్న సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కోటా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో 110 మంది మరణించారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరోవైపు అల్లర్లను అణిచివేసేందుకు ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. దేశం మొత్తం కర్ఫ్యూ విధించింది. గత వారం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. బహిరంగ సభలపై నిషేధం కొనసాగుతోంది. బంగ్లా మీడియా సంస్థలపై వెబ్సైట్ అప్డేట్ కాలేదు. వాటి సోషల్ మీడియా హ్యాండిల్స్ నిష్క్రియంగా ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కనెక్ట్ కావడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ మిగతా ప్రపంచంతో సంబంధాలను కోల్పోయింది. దాదాపుగా 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ని ఇంటర్నెట్కి దూరంగా ఉంచడం కఠినమైన చర్య అని 2011 ఈజిప్టు విప్లవం నుంచి మనం యుఎస్సి విటర్బిస్లోని నెట్వర్కింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ విభాగానికి చెందిన చీఫ్ సైంటిస్ట్ జాన్ హైడెమాన్ అన్నారు. బంగ్లాదేశ్ ఆసుపత్రుల డేటా ప్రకారం ఈ ఆందోళనలో వేలాది మంది గాయపడ్డారని, ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి 27 డెడ్ బాడీలు వచ్చాయని తెలుస్తోంది. ఈ ఏడాది వరుసగా 4వసారి ప్రధానిగా షేక్ హసీనా బాధ్యతలు స్వీకరించారు. దేశ జనాభాలో 5వ వంతు యువకులు అధిక నిరుద్యోగంలో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ ఉంది. వీధుల్లోకి వచ్చే వారి గుర్తింపు కార్డులను ఆర్మీ చెక్ చేస్తోంది. నిత్యావసరాల కోసం మధ్యాహ్నం 2 గంటలు కర్ఫ్యూని సడలించారు. స్వాతంత్ర్యం సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పించే విధానాన్ని హసీనా ప్రభుత్వం 2018లో రద్దు చేసింది. అయితే గత నెలలో మళ్లీ ఈ వివాదం మొదలైంది. నిరసనల కారణంగా స్పెయిన్, బ్రెజిల్ పర్యటనల్ని ప్రధాని హసీనా విరమించుకున్నట్టు విదేశాంగ మంత్రి హసన్ మహమూద్ తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ నేతల్ని, విద్యార్థుల్ని అరెస్ట్ చేసినట్లు ఆ పార్టీ నేత తారిక్ రెహమాన్ ఆరోపించారు. అంతర్జాతీయ హక్కుల సంఘాలు ఇంటర్నెట్ సస్పెన్షన్ మరియు భద్రతా దళాల చర్యలను విమర్శించాయి. హింస మరియు ప్రాణనష్టం పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని యూరోపియన్ యూనియన్ తెలిపింది. సో ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.